ఎయిర్ ట్రాన్స్‌ప్లాంట్ స్టెప్స్ ఏంటో తెలుసుకుందాము. నేను మీ డాక్టర్ నిఖిత, డెర్మటాలజిస్ట్ అండ్ ఎయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్. మనం ఒకసారి ఎయిర్ ట్రాన్స్‌ప్లాంట్ కన్ఫర్మ్ చేసుకున్నాక ఫస్ట్ స్టెప్ వచ్చేసి న్యాచురల్ ఎయిర్‌లైన్ డిజైన్. ఇందులో పేషెంట్ ఒక ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ పేషెంట్ ఒక షేప్‌ని బట్టి మనం ఒక న్యాచురల్ ఎయిర్‌లైన్ డిజైన్ అనేది డ్రా చేస్తాము. సెకండ్ స్టెప్ వచ్చేసి లోకల్ అనస్థీషియా. సో ప్రాసెస్ అంతా కంప్లీట్‌లీ పెయిన్‌లెస్ ఉండడానికి మనం లోకల్ అనస్థీషియా అనేది ఇవ్వాల్సి ఉంటుంది. థర్డ్ స్టెప్ వచ్చేసి గ్రాఫ్ట్స్ ఎక్స్ట్రాక్షన్. ఇందులో మన డోనర్ ఏరియాలో ఉన్న హెల్తీ ఫాలికల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. వీటిని గ్రాఫ్ట్స్ అని అంటాము. ఫోర్త్ స్టెప్ వచ్చేసి స్లిట్ క్రియేషన్. ఇందులో మన రిసిపియంట్ ఏరియా అంటే మన కన్సర్న్ ఏరియాలో స్లిట్స్ అనేవి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో న్యాచురల్ ఎయిర్లైన్ డిజైన్ రావడానికి ఈ స్లిట్స్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి గ్రాఫ్ట్ ఇంప్లాంటేషన్. ఇందులో ఈ స్లిట్స్ లో మన గ్రాఫ్ట్స్ అనేవి ఇంప్లాంట్ చేయాల్సి ఉంటుంది. కంప్లీట్ ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్ రావడానికి మినిమం 9 to 12 months అనేది అవసరం అవుతుంది. థ్యాంక్ యూ.